హాయ్ అందరికీ. పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపించినప్పుడు ఇలా టమాటో కొత్తిమీర వేసుకొని చేసుకోండి. ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. బాగా చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇది కూడా కొద్దిగా వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత ఇందులోనే 4 ఎండుమిర్చి, ఒక 7-8 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి పచ్చిమిర్చి. ఇలా మధ్య మధ్యలో వేయించుకుంటూ మగ్గనిచ్చుకుంటూ ఉండాలి పచ్చిమిర్చి కానీ. ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది పక్కకు పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు 300 గ్రాములు టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇందులోనే చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని కాసేపు మగ్గనివ్వాలి టమాటాని. టమాటా ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా వేసుకున్న పల్లీల్లోకి ఈ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. వేసుకొని బరకగా పట్టించుకోవాలండి. చపాతీకి అయితే మెత్తగా పట్టించుకోవాలి. రైస్కి సంగటికి అయితే బరకగా పట్టించుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు వేసుకొని వేయించుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చడి వేసుకొని వేయించుకోవాలి కొద్దిగా. అంతే అండి, టమాటో కొత్తిమీర పచ్చడి రెడీ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.